తెలంగాణ ప్రజలు పానాలు అరిచేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కు అనుకుంటా ఇంట్లోనే ఉంటుర్రట, బయటకు వస్తలేరట. బుగులు పుట్టి ఇంట్లోనే ఉంటుర్రట ఎప్పటికీ. అగో ఎందుకు అంతగానం బుగులు, ఏమైంది అంటారా? రాత్రి బయటకు వెళ్ళాలంటే ఎవ్వరు ఏనంగా వచ్చి చంపిపోతారో ఎత్తుకపోతారో అని తెలియని పరిస్థితి దాపురించిందట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు, ఏం కథ అంటారా? మీరే చూడండి. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే ప్రజలు భయపడే పరిస్థితులు అనిపిస్తా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే ఒక సేఫ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనేమో గతంలో ఎప్పుడు కర్ఫ్యూ అయితే తెలియదు, ఎప్పుడు బతకరాలు అయితే తెలియదు, ఎప్పుడేమో తెలియదు, ఆ పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే సేఫెస్ట్ ప్లేస్ అంటే కేవలం హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి ఒక పేరు ఉండేది, బ్రాండ్. ఇన్నరా కార్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ ఏమంటున్నాడు? బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలా దేశంలోనే హైదరాబాద్ అంటే సేవ్ ప్లేసు, భాగ్యనగరంలో ఉంటే సీమ కూడా హాని చేయదనే తరీకల బ్రాండు ఉండేనట. ఏమంట మలి సర్కార్ వచ్చిందో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందట. మర్డర్లు, మానభంగాలు, ఆడులను ఖరాబు చేసుడు, రేపులు అన్ని ఎక్కువనే అయినాయట. ఇన్ని జరుగుతుంటే కాంగ్రెస్ సర్కార్ కళ్ళు మూసుకుపోయినాయి అన్న తరీకలు అనుకొచ్చిండు. ఇట్లా ఎందుకు రక్షణ లేకుండా కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది అంటే ఏమో మరి. శ్రీనివాస్ గౌడ్ సారేమో ఇట్లా అనుకుంటా వస్తే మలి సర్కార్ల ముఖ్యమంత్రి గిరి ఎలుగబెడుతున్న యనుమల రేవంత్ రెడ్డి సారేమో రాత్రి 10 కాగానే హైదరాబాద్ పట్టణంలో కూడా ఎవ్వరు బయటకు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము, ప్రజలకు తిప్పలు లేకుండా చూసుకుంటున్నామని అంటున్నాడు. వీళ్ళు మాటలతో ఇట్లా పొద్దు గడుపుతుంటే రాష్ట్రంలో మాత్రం నేరాలు ఘోరాలు మాత్రం ఆగుతలేవు. గత ప్రభుత్వంలో గవ్వే గోసలు, ఇప్పుడు గవ్వే బాధలు. మార్పు 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 అన్నారు. ఏం మార్పు వచ్చింది సారు? బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఎత్తి పొడిచిర్రు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తి పొడుస్తున్నారు. ఎత్తి పొడుచుకునే పార్టీల్లో మార్పు వచ్చింది తప్పితే తెలంగాణలో మాత్రం ఏం మార్పు రాలేదంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.